ఉదయం నుంచి పోలీసులు ఉరుకులు పరుగులు. నగరం మొత్తం ఈరోజు బాంబు బూచితో అన్ని ప్రాంతాల్లో అలర్ట్లు. కోర్టులో కేసుల్లో విచారణ లేదు. అందరూ బయటే అంటూ పోలీసులు బయటకు పంపించేస్తే క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని తేల్చే సమయానికి మరో చోట అంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఇక్కడ అంటే అక్కడ కాదు, ఇక్కడ అంటూ నేడు కోర్టులన్నీ జల్లెడ పట్టేగా ఇంతగా పరుగులు పెట్టడం కన్నా ఓ మెటల్ డిటెక్టర్ పోలీస్ సిబ్బంది నియమిస్తే భద్రతపై భరోసా ఉండేది కదా అంటూ న్యాయవాదులు తమ గొంతుకను వినిపించారు. మా కోర్టులో మెటల్ డిటెక్టర్ ప్లస్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఇమ్మీడియట్లీ పెట్టాలని చెప్పి సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉన్నాయని చెప్పి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నగరంలోని సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టానంటూ ఓ అగంతుడు పంపిన మెయిల్ అందరినీ పరుగులు పెట్టించింది. ఇలా కోర్టులే కాకుండా పలు క్లబ్బులు పలు ప్రదేశాలకు కూడా ఇదే మెయిల్ రావడంతో ఈ రోజంతా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి పోలీసులది. ఉదయం సమయంలో వచ్చిన మెయిల్తో సారాంశం ఒకటే కాగా సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టామంటూ దాని సారాంశం. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టగా అప్పటికి కోర్టు కేసులు విచారణ ప్రారంభం అవుతున్న సమయంలో న్యాయమూర్తులకు విషయం తెలియపరిచి ఇక అందరికీ బయటికి పంపి తనిఖీలు మొదలుపెట్టారు. సో కోర్టు ప్రాంగణాలు అనేటివి ఏ మాత్రం రక్షణ లేనటువంటి ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ఏదైనా జరగడానికి ముందే మీరు జ్యుడిషియరీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతలోనే జింకానా క్లబ్ తో పాటు సికింద్రాబాద్ సివిల్ కోర్టు కావచ్చు అంటూ మరలా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక ఒక్కో చోట బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ రోజు ఏదైతే మేము లైట్ డిటెక్టర్ ఇలాంటివి అన్ని కోర్టులలో ఉన్నాయి. మాక్సిమం మా సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ యూనిట్కి మాత్రం ఇంతవరకు అది మేము ఎంతో మంది జడ్జిలకి మేము మనవి చేసుకోవడం జరిగింది. అది ఒకటి మాకు రక్షణ చర్యల ప్రకారం అది పెట్టాలని చెప్పి ఇప్పటికీ అటువంటిది లేదు. అటువంటిది ఉంటే మాకు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండేదని మా న్యాయవాదులు అందరి తరపు నుంచి మేము కోరుతున్నాము. అదే సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు చేరుకునేసరికి భారీగా కోర్టు కేసులతో క్లయింట్లు అడ్వకేట్లు ఉండడంతో పరిస్థితి వారికి తెలియజెప్పి బయటకు పంపించారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ ఆందోళన పరచగా అందరినీ బయటకు పంపించి చివరికి బాంబు లేదని తెలిచారు. ఒక అగంతకుడు పంపిన మెయిల్తో పోలీసులు అంతా ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, అదే కోర్టు వద్ద భద్రత పెంచి మెటల్ డిటెక్టర్ ను ఏర్పాటు చేస్తే కాస్తైన సమయం వృధా కాకుండా ఉండేదని తమకు భద్రత కరువైందంటూ అడ్వకేట్లు ఆరోపించారు. ఈ నజారత్కు బాంబు బెదిరిస్తుందని చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు, మల్కాజ్గిరి కోర్టు, హైదరాబాదు, సికింద్రాబాద్ ఈ 3 కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఏదో ఒక అక్కతాయిలు చేసినా కావాలని మరి ఆట పట్టించడానికి తెలియదు. కంటి మీద కొనుకు లేకుండా నిద్రాహారం మాని పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి రోజంతా తనిఖీలతో నేడు నిమిషం తీరిక లేకుండా మారగా ఇంతకీ ఆ మెయిల్ పంపిన అగంతకుడు ఎవరంటూ విచారణ వేగవంతం చేయగా నేడు మొత్తం బాంబు పూడ్చి నగరాన్ని వణికించేసింది.